నమస్తే అన్న అందరికీ నమస్కారం. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ తలాల్ ఆల్ ఖలీద్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రవాసులు స్వాగతించారు. వివరాలేకి వెళితే ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు పార్ట్ టైం గా యజమాని అనుమతి పొంది రోజుకు 4 గంటలు పని చేసుకోవచ్చని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం పైన కువైట్ లో ఉన్న ప్రవాసులు ఆనందం మరియు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే జనవరి నుంచి ఈ యొక్క నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రవాసులు ఈ నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం తీసుకున్న గొప్ప అడుగని చెప్పి ప్రశంసించారు. అలాగే కువైట్ లో చాలా మంది కనీస జీతం సరిపోక కష్టాల్లో ఉన్నవారికి ఈ యొక్క నిర్ణయం ఆశాజ్యోతిగా పనిచేస్తూ ఉందని చెప్పి ప్రవాసులు అభిప్రాయపడ్డారు. బయట దేశాల నుంచి ప్రవాస కార్మికులను తీసుకురాకుండా కువైట్ దేశంలో ఉన్న ప్రవాస కార్మికులనే వినియోగించుకొని అలాగే యొక్క వ్యాపార యాజమాన్యాలకు కానీ కంపెనీలకు కానీ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకు కూడా ఖర్చు తగ్గించే ఉద్దేశం. అలాగే లేబర్ మార్కెట్ లో ప్రవాస కార్మికుల కొరతను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ప్రస్తుతం ఈ యొక్క నిర్ణయం పట్ల ప్రవాసులు చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో బయట ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే బయట పనిచేసేందుకు అనుమతి లేదు కాబట్టి చాలా మంది అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించేవారు. ప్రస్తుతం ఈ నిర్ణయం అమల్లోకి రావడంతో యజమాని అనుమతి పొంది మీరు 4 గంటల పాటు రోజు బయట పని చేసుకోవచ్చన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.